మనము సిద్దిపేట డిఈఓ శ్రీనివాస్ రెడ్డి వద్ద ఉన్నాము. నిజంగానే అక్కడ శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు కూడా తనకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయాలని చెప్పి కూడా వీళ్ళ దృష్టి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా వీళ్ళు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆ శ్రీనివాస్ నిజంగా మీ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేపడతా అంటున్నారు, అసలు విషయం ఏంటి? శ్రీనివాస్ అనే వ్యక్తి ఈరోజు మాత్రమే నా దగ్గరికి రావడం జరిగింది. అయితే 2002 బ్యాచ్ లోపల ఇంకొక వ్యక్తి ఆయన ఫేక్ ఎస్టీ సర్టిఫికేట్ పెట్టేసి ఉద్యోగం తీసుకుంటే ఎస్టీ కాదు, నేను నిజమైన ఎస్టీని, ఆయనను ఎస్టీ నుంచి తొలగించేసి నాకు ఆ ప్రమోషన్ వచ్చేదో నాకు ఏమని చెప్పేసి ఆయన యొక్క విన్నపం. అది యాక్చువల్లీ 2002 ఇచ్చినటువంటి ఎస్టీ సర్టిఫికేట్, అది విచారణ చేసిన ఎస్టీ కాదో నిర్ధారించదు, నేను నిర్ధారించడు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ధారిస్తారు. అటువంటి దానికి అవసరమైతే ఆ ఎస్టీ కోటాలో ఉన్నటువంటి ప్రమోషన్ దాన్ని కూడా విత్ హెల్డ్లో పెట్టేసేస్తాం. అది ఒక ఎంక్వైరీ చేసేసి వాళ్ళు నిజమే తెలిస్తే అప్పుడు ఆ పోస్ట్ని నాకు ఇస్తాం. అది అంటే మీ దృష్టి తీసుకొచ్చారు కదా, అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు ఆ వ్యక్తి నిజంగానే అతను కూడా గత 3 మాసాలకు ఉందా ఇక్కడికి రాలేదు అంటే చెప్తున్నాడు. ఇక్కడ మన పిఎస్ విఠలాపూర్లో పనిచేస్తారని చెప్పేసి మన నోటీస్ కూడా రావడం జరిగింది. నేను కూడా కాంటాక్ట్ చేస్తాం, నేను కాంటాక్ట్లోకి వస్తలేడు. అది ఒక అవసరమైతే పోస్ట్ అయితే విధుల్లో పెట్టేస్తాను. ఓకే, ఇప్పటివరకు బదిలీలు ఎంతమంది చేశారు? అంత సవ్యంగా ఉందా? అసలు ఇంకేం జరుగుతుందో? అసలు వెబ్ యాక్షన్ వచ్చిందా, లేకుంటే నిజం కొన్ని చోట్ల కూడా ఓపెన్ అవుతలేదు అంటున్నారా సైట్ కూడా? ఏంటి ఇంకా బదిలీలకు సంబంధించి ప్రారంభం కాలేదు. మేము నిన్న సాయంత్రం ఈరోజు మార్నింగ్ వల్ల వేకెన్సీస్ కావచ్చు, అడిక్వేసీ కావచ్చు, కొన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రమోషన్కి సంబంధించి సీనియర్ లిస్టులు మేము స్టేట్కి పంపడం జరిగింది. ఇంకా వెబ్ ఆప్షన్ అయితే మనకైతే ఇంకా ఓపెన్ అయితే మన జిల్లాకు కాలేదు. ఓకే, చూడొచ్చు. నిజంగానే శ్రీనివాస్ చేసిన దీక్షకు సంబంధించిన మాత్రం తన దృష్టికి వచ్చిందని చెప్తున్నారు. ఒకవేళ అతను హోల్డర్లో పెడతాము, క్లియర్గా సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత ఎవరికి న్యాయం చేయాలో వాళ్ళకి చేసే అవకాశం ఉందన్నట్టుగా శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. ఇదే విషయం ఇక్కడ తెలిసిన విషయం. ఇంకో మరో విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. నిన్న 12 తారీఖు నాడు స్కూల్ ఓపెన్ అయినాయి. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యా వ్యవస్థ కూడా పాఠ్య పుస్తకాలు పంపించేసినాక కూడా అందులో లోపాలు ఉన్నాయి. కేసీఆర్ ముందు మాట అనే విధంగా ఆ రోజున్న మంత్రులు, విద్యాశాఖ మంత్రి సంబంధించింది కడియం శ్రీహరి కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్లు 6 మాసాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఆ పాఠ్యపుస్తకాలు అవే పేర్లు కొనసాగడం, పంపిణీ చేయడం జరిగింది. దీనిపై మరి నిజంగా మేము సిద్దిపేట జిల్లాకు సంబంధించి చూస్తున్నాం. జిల్లా సిద్దిపేటకు సంబంధించిన ఎన్ని పాఠ్యపుస్తకాలు వచ్చినాయి, ఆ పంపిణీ జరిగిందా, అసలు ఏ విధంగా ఉంది? ఇప్పుడు పాఠ్యపుస్తకాలు మొత్తం వచ్చినాయి, మాకు అన్నీ కూడా స్కూళ్ళలో పంపించినాము. ఒక తెలుగు వాచకం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అయితే ఉందో ఫస్ట్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే వాటిని మీరు చెప్పిన ప్రకారంగా ముద్రించడం జరిగింది. మాకు ఆదేశాలు రావడం జరిగింది. మేము ఒకవేళ విద్యార్థులకు ఇచ్చినా కానీ తిరిగి తీసుకొని ఎంఈఓ ఆఫీస్లో అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకోవాలని పెట్టుకోవాలని చెప్పిన పై అధికారుల ఆదేశం ప్రకారం. అంటే ఇప్పటి వరకు వచ్చి పాఠ్య పుస్తకాలు మనకు ఎప్పుడు వచ్చినాయి, ఇన్ని రోజులు కూడా వీటిని చూడలేదా? పంపిణీ చేసినాకనే ఎందుకు జరగాల్సి వచ్చింది ఈ విషయం? అది పంపించేసినాక అంటే నిన్న మాత్రం మా దృష్టికి రావడం జరిగింది. ఆ దృష్టికి రాగానే ఇమీడియట్గా మేము చర్యలు చేపట్టాం. ఓకే, చూడొచ్చు. ఇక్కడ ఉన్న పాఠ్య పుస్తకాలు మాత్రం చాలా చోట్ల కూడా పంపిణీ జరిగింది. రికవర్ చేస్తాం, తీసుకుంటాం, మళ్ళీ వాపస్ పంపించే ప్రయత్నంలో ఉన్నామని చెప్తున్నారు డిఓ శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కోట్ల రూపాయలు వృధా అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రాష్ట్ర ముఖ్యమంత్రి మారి 6 మాసాలైనా విద్యా వ్యవస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయో ఈ బుక్కులు ప్రింట్ వల్లనే మనకు తెల్లమవుతుందని చెప్పవచ్చు. నిజంగా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 1100 స్కూళ్ళు ఉన్నాయి. 1100 స్కూళ్ళకు కూడా చాలా చోట్ల కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతికి ఉన్న తెలుగు పాఠ్య పుస్తకాలకు కూడా ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఉన్న మంత్రులకు ఉన్న సంబంధించిన అధికారులందరూ కూడా పేర్లు అదేవిధంగా కొనసాగుతున్నాయి మనం చూడొచ్చు. వీటిని కూడా ఎప్పుడైతే పంపిణీ చేశారో ఆ లోపే వచ్చి పరిశీలించి ఒక తర్వాత ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నాయని చూడాల్సిన బాధ్యత కూడా విద్యా వ్యవస్థలో ఉండే, కానీ ఆ దిశగా కూడా చేయలేదు అని చెప్పి తెలుస్తుంది. నిజంగానే ఇలాంటి లోపాలు ఉన్న తర్వాత విద్యా వ్యవస్థలోనే చాలా సమూల మార్పులు తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. మొదటి మార్పులోనే ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముద్రించిన ముందు మాట వరుసలో ఉన్నది. దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఈ ప్రభుత్వం వేచాల్సిన అవసరం ఉంది. For more videos like this, subscribe Big TV channel.